హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షైనీ స్వీట్ హోమ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు మునక్కాయ పులుసు అండి. ఈ కోడిగుడ్డు మునక్కాయ పులుసుని ఈ కాంబినేషన్లో చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఈ కోడిగుడ్డు మునక్కాయ పులుసు చిక్కటి గ్రేవీ, మంచి టేస్ట్ వచ్చే విధంగా ఏ విధంగా తయారు చేయాలో చూపించేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కోడిగుడ్డు మునక్కాయ పులుసు తయారు విధానం చూసేద్దాం పదండి. కోడిగుడ్డు మునక్కాయ పులుసు కోసం నేను ఈ విధంగా 4 మునక్కాయలు తీసుకుంటున్నానండి. నేను వచ్చేసి లేత మునక్కాయలు తీసుకుంటున్నాను అనమాట. మనం తీసుకున్న మునక్కాయలను బట్టే కర్రీ టేస్ట్ ఆధారపడి ఉంటుందండి. మనం మునక్కాయలు కొనుక్కునేటప్పుడు లేతగా ఉండే విధంగా కొనుక్కోవాలన్నమాట. అంటే ముదురుగా ఉండకుండా ఈ విధంగా లేతగా ఉండాలన్నమాట. మనకి లేతగా ఉండే కొనుక్కుంటే మనకి బాగా కుక్ అయిపోతాయి ఈజీగా. చూడండి, ఇలా ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునే మునక్కాయలని ఈ విధంగా వాటర్లో వేసి పెట్టేసుకుందాం. మునక్కాయలన్నీ సేమ్ ఇదే విధంగా వాటర్లో వేసి పెట్టుకొని ఒక 1 or 2 times వాష్ చేసుకొని మరలా వాటర్లో వేసుకొని ఈ విధంగా నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 4 మునక్కాయలు కాను నేను వచ్చేసి ఒక పెద్ద రేగిపోయినంత చింతపండు అండి. ఇది పాత చింతపండు, కొంచెం పులుసు ఎక్కువగా ఉంటుందని నేను కొంచెం తక్కువ తీసుకుంటున్నాను. ఈ విధంగా వాటర్లో వేసేసి ఈ చింతపండుని ఈ విధంగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకోవడం వల్ల దీంట్లో ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే పోతాయన్నమాట. ఈ విధంగా వాష్ చేసుకొని మరలా వాటర్ పోసేసుకొని నానబెట్టేసుకుందాం. ఇలా నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను వచ్చేసి 4 మునక్కాయల కోసం నేను ఒక 4 మీడియం సైజ్ టమోటాలు తీసుకుంటున్నాను. ఈ విధంగా టమోటాలు తీసుకుని వీటిని ఈ విధంగా చిన్న పీసుగా కట్ చేసుకొని నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. నేను మిక్సీ జార్లో వేస్తున్నానండి టమోటాలు, ఎందుకంటే మనకి గ్రేవీ థిక్ వస్తుంది. అందుకే నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అనమాట. అలాగే ఒక 3 tablespoon చట్నీ పప్పు అండి, అంటే శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు వేసుకోవడం వల్ల గ్రేవీ థిక్ వస్తుంది, అలాగే టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా శనగపప్పు వేసి చూడండి, మునక్కాయ పులుసుకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని మనం పక్కన పెట్టేసుకుందాం. అలాగే నేను ఒక 5 కోడిగుడ్లు ఈ విధంగా ఉడికించుకొని పైన పొక్కు తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా ఒక కడాయి పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, అంటే నేను 1 గంట ఆయిల్ వేసాను. అలాగే 1 tablespoon పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు వేగిన తర్వాత ఒక 12 నుంచి 13 వెల్లుల్లి రబ్బల్ని ఈ విధంగా కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ ఈ విధంగా చిన్న పీసులుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక 3 నుంచి 4 ఇంచులు చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక 3 కరివేపాకు రమ్మలను కూడా వేసేసుకొని ఫస్ట్ ఈ ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. అంటే ఆనియన్ మెత్తబడితే సరిపోతుంది, హెవీగా డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మెత్తబడితే సరిపోతుంది. చూడండి, ఆనియన్ మెత్తబడింది, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమోటో అండ్ శనగపప్పు పేస్ట్, అది వేసేసుకుందాం. వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీనిపైన మనము ఒక మూత పెట్టేసి సిమ్లోనే ఒక 3 నుంచి 4 నిమిషాలు మగ్గిద్దామండి. ఇంకా నేను 4 minutes తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఆయిల్ పైకి తేలిందంటే టమాటో ప్యూరీ మనకు బాగా ఫ్రై అయిందని అర్థం అనమాట. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే నేను వచ్చేసి 1.5 tablespoon కారం వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్ తగ్గట్టు వేసేసుకోండి. అలాగే ఒక 1/2 tablespoon పసుపు, 1.5 tablespoon వచ్చేసి ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. వేసేసి ఫస్ట్ ఈ పొడుల్ని 1 నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకుందాము, పచ్చివాసన పోయే విధంగా. ఇప్పుడు 1 నిమిషం తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాం కదా మునక్కాయలు, ఆ మునక్కాయలు కూడా వేసేసుకుందాం. అన్ని ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలన్నమాట. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి 1-2 నిమిషాలు మగ్గిద్దాము. 2 minutes తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండుని గుజ్జు తీసుకొని ఆ చింతపండు వాటర్ దీంట్లో పోసేసుకోవాలండి. చింతపండు ఎక్కువ తక్కువ అవ్వకుండా చూసుకోండి, ఎందుకంటే మనకు చింతపండు ఎక్కువైందంటే పులుసు ఎక్కువగా అనిపిస్తుంది అన్నమాట. చింతపండు వాటర్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి, అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కన్సిస్టెన్సీ దగ్గర వాటర్ కూడా పోసుకోవాలి. నేను వచ్చేసి 2.5 గ్లాస్ దాకా వాటర్ పోసుకున్నానండి. మీకు గ్రేవీ పలుచగా కావాలనుకుంటే ఒక 1/2 గ్లాస్ వాటర్ ఎక్కువ అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. నేనైతే 2.5 గ్లాసు వాటర్ పోసినాను. ఇప్పుడు ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిపైన మనము ఒక మూత పెట్టేసి కర్రీ ఉడికేంత వరకు ఉడికించాలి.
నేను వచ్చేసి ఒక 20 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. నాకు ఆల్రెడీ 80% వరకు మునక్కాయ కుక్ అయిందండి. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా ఎగ్స్, ఆ ఎగ్స్ని ఈ విధంగా చాకుతో ఘాట్లు పెట్టేసుకోండి. ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకోవడం వల్ల గ్రేవీ అనేది ఈ లోపలికి వెళ్ళిపోయి ఎగ్ లోపలికి వెళ్ళిపోయి మనకి ఎగ్ తింటున్నప్పుడు టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట. మనం డైరెక్ట్గా వేసామనుకోండి చప్పగా అనిపిస్తుంది. ఎగ్ టేస్టీగా రావాలంటే ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకోవడం వల్ల మనకి ఎగ్ బాగా టేస్ట్గా అనిపిస్తుంది. ఈ విధంగా ఎగ్స్ అన్ని ఘాట్లు ఇలా విధంగా పెట్టేసుకొని వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మరలా కుక్ చేయాలి. 10 మినిట్స్ తర్వాత మూత పెంచి చూపిస్తున్నాను చూడండి. గ్రేవీ చిక్కబడిపోయిందండి. ఈ విధంగా లాస్ట్లో ఒకసారి మిక్స్ చేసుకుందాం. నాకు ఆల్మోస్ట్ మునక్కాయలు కూడా కుక్ అయిపోయాయి అన్నమాట. మీకు కుక్ అయిన విధానం చూపిస్తున్నాను చూడండి. మునక్కాయలు కుక్ అయ్యలేదో చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. అంతేనండి. లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసుకుందాం. అంతేనండి. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం చేసిన కోడిగుడ్డు మునక్కాయ పులుసు రెడీ అయిందనమాట. చిక్కటి గ్రేవీతో భలే టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, ట్రై చేయండి. ఇదైతే రాగి సంగటి, రైస్, చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన ఈ కోడిగుడ్డు మునక్కాయ పులుసు రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.